గిరిజన ప్రజలకైతే ఈ భూమి అన్నది ఒకరికి చాలా ఎక్కువ ల్యాండ్ అన్నది ఉందండి. ఈ వరి చేను అనేది ఒకసారి మీరు చూడండి, చేను అంతా మొత్తం అంతా వర్షానికి కన్నా పడిపోయింది కదండి. ఇది మన పిన్నాలదే. ఒకసారి మీరు చూడండి, మా పిన్ని గారు అన్నది ఆవేదన. ఒకసారి మీరు చూడండి, ఈ వరి చేను అన్నది మా పిన్నాలదండి. ఇది ఈ చేను అన్నది మాది. ఒకసారి మీరు చూడండి, మొత్తం అంతా ఈ తుఫానికి అన్నది చాలా కింద కన్నా పడిపోయింది. ఈ వర్షం అనేది ఒక 3-4 రోజులు బాగా పడిన వల్ల ఏంటంటే నీరు అన్నది స్టోర్ అయిపోయింది. నేనండి మీ కొండదర్రాజు. ఎలాగొన్నారండి? బాగున్నారా? నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం చాలా భారీ వర్షాలు పడ్డాయి కదా, చాలా బాగా పండితే పంటలు అని చెప్పి ఊరన్నదే చాలామంది వేసారండి. మా సైడ్ ఏంటంటే స్టెప్ ఇరిగేషన్ అలాగా వ్యవసాయం చేస్తారండి. అంటే ఎలా ఉంటుందంటే మిట్లాగానే పైన ల్యాండ్ అన్నది సమానం చేసి ఆ పై వాటర్ కింద పొలం నుంచి కిందకి అలాగా వ్యవసాయం అనేది చేస్తారండి. చాలామంది ఈ సంవత్సరం అన్నది ఊరన్న చాలా బాగా వేసారండి. కాకపోతే ఈ పెంగల్ తుఫాను వల్ల ఏంటంటే చాలా మొత్తాన్ని వరి పొలాలు అనేవి మునిగిపోయి మొత్తం అంతా ఇలాగ తొంగడపడిపోయిందండి. చేను మొత్తం అంతా తొంగడపడిపోయింది. అంటే మొత్తం అంతా కిందనన్నది పడిపోయిందండి. అలా పడుకుని పోయింది మొత్తం అంతా. నేనైతే మా చిన్నాన్న వాళ్ళ తోటలోకి అయితే వచ్చాను. మా పిన్నాలు ఏంటంటే అక్కడ ఊరన్నది ఒక పక్కకన్నా తీస్తున్నారండి. చాలా బాధపడ్డారండి. ఎందుకంటే ఈ దుక్కులు దున్ని తర్వాత ఈ ఎక్కువగా నీరు పెట్టి ఉడుపులు ఉడిచి ఇన్ని చేసిన తర్వాత లాట్ చేసి ఇంకా రేపో మాపో కోసేద్దాం వరిచేను అన్న పోదికి ఈ పెంగల్ తుఫాను వల్ల మొత్తం అంతా వరిచేనులని మాయనే కాదని మొత్తం రైతులు మొత్తం వరిచేనులని పడిపోయండి. ఇప్పుడు మనం ఈ వరిచేలు ఎలా పడిపోయో మొత్తాన్ని చూద్దాం. ఈ వీడియో అయితే నాకు చాలా బాధాకరమైన వీడియో అంటే, ఎందుకంటే ఎంతో కష్టపడి ఇంకా రేపో మాపో పంట చేతికి వస్తుంది కదా, దగ్గరికి వస్తుంది కదా అన్న సమయంలోనే ఈ తుఫాను వల్ల మొత్తం పంటల చేనులు మొత్తాన్ని పడిపోయింది. ఇప్పుడు ఎలా పడిపోయి మొత్తాన్ని ఈ వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. మా గిరిజన ప్రజలు ఒకసారి చూడండి, పాకలు ఎలాగైతే కట్టారో ఈ తాటికొమ్మని బాగా నరికి ఇలా పాక అనేది కడతారండి. అలాగే ఇక్కడ ఒకసారి మీరు చూడవచ్చు. ఇదేంటంటే చాలామంది చూసినట్టే చిన్న బడ్డీ అనుకుంటారండి. ఇది బడ్డీ కాదు, ఎక్కువగా కలప కానీ గడ్డి కానీ దీనిపైన అన్నదే ఇలా ఎక్కువగా వేస్తారండి. అంటే ఇప్పుడు కట్లు ఉన్నాయంటే కట్లని దీనిపైన ఎట్టి ఈ వాన వచ్చినాడు అలాగే ఎక్కువ వరదలు వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ నానుకుంటుందని చెప్పి మనకి హైట్లో అనేది లేపారు. ఇక్కడ గడ్డి కానీ తర్వాత కట్టెలు కానీ పెట్టుకోవచ్చండి. అలాగే మా గిరిజన ప్రజలు అన్నది ఏ పంటలు పండించినా సరే చాలా సహజసిద్ధంగా పండిస్తారండి. ఇప్పుడు ఇక్కడ పాకలు ఉన్నాయి కదండి, ఈ పాకలు ఏంటంటే మేకలు గేదెలు గొర్రెలన్నీ కడేస్తారండి. లోపల అది వచ్చిన ఈ పేడలాడితే ఏం చేస్తారంటే ఒక దగ్గర స్టోర్ చేస్తారండి. ఒకసారి మీరు చూడొచ్చు, చూస్తారు కదండి, ఇదంతా గేదెల పేడ అలాగే మేకగొద్దులు మొత్తాన్ని ఒక దగ్గర స్టోర్ చేశారండి. ఈ స్టోర్ చేసిన తర్వాత ఎక్కడైతే వ్యవసాయం చేయాలనుకుంటారో అక్కడ ఒక ఎకరానికి వచ్చేసి ఒక తాట గత్తమని జల్లేసి అప్పుడు వ్యవసాయం అనేది స్టార్ట్ చేస్తారండి. దానివల్ల ఏంటంటే చాలా సహసిద్ధంగా అన్నది పంట అనేది మన చేతికి అనేది వస్తుంది. ఇప్పుడు ఎక్కువ మంది ఏంటంటే కెమికల్ ఓడేసి ఎక్కువ పంట అనేది పండిస్తున్నారండి. ఈ వరి చేను అనేది ఒకసారి మీరు చూడండి, చేను అంతా మొత్తం అంతా వర్షానికన్నా పడిపోయింది కదండి. ఇది మా పిన్నాలదే. అలా మా పిన్నాలు ఇక్కడ నిలబడుతున్నారండి. పిన్ని వరి చేను పడిపోయాను, అందుకని ఇలా చేస్తున్నాను నేను. ఇది నిలబెడదామని మళ్ళీ వర్షం వచ్చి తడిసిపోతుంది కదా, అందుకని ఇలా చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, శుభ్రంగా పడిపోయిందండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ తుఫాను వల్ల మొత్తం వరిచేలు ఎక్కడైతే ఉన్నాయో మొత్తం ఇలాగా బాగా పడిపోయింది. పడిపోయి నీరు ఎక్కేసింది, జిమ్ముకొని ఉన్నది బాగా. మరి బోలని కష్టాలండి బాబు. మరి పేడేసాం, పంట వేసాం, బోలంతా పెట్టుబడి. పిన్ని ఒకసారి మీరు చూడండి, మా పిన్ని గారు అన్నది ఆవేదన. మీరు చూస్తున్నారు కదా, వ్యవసాయం చేసినప్పుడు ఏంటంటే నష్టాలు ఉంటాయండి, అలాగే లాభాలు కూడా ఉంటాయి. వ్యవసాయం చేసినప్పుడు మాత్రం పక్కగా నష్టానికి ఎక్కువ మనకి ఇబ్బందులు ఉంటాయండి. మనం వ్యవసాయం చేసినప్పుడు మాత్రం ఎక్కువగా నష్టాలు అనేవి రైతు అన్నది ఎదురు చూడాలి. మీరు చూస్తారు కదా, వరిచేను అంతా ఇలాగ బాగా ఈ తుఫాన్కి పడిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే వరిచేను అంతా మనం నిలబెట్టాలండి. ఏపీ నిలబెట్టాలి కదా, ఇప్పుడు అంతా ఇది నిలబెట్టి మనం కొయ్యాలంటే దానికి కూడా చాలా ఎక్కువ ఖర్చు అవుతుందండి. ఎందుకంటే కూలీలు కూడా మనకి దొరకరు, ఎక్కువ శ్రమతో కూడుకున్న పని. ఒకసారి మీరు చూడండి, ఈ వరిచేను అన్నది మా పిన్నాలదండి. ఇది ఈ చేను అన్నది మాది. ఒకసారి మీరు చూడండి, మొత్తం అంతా ఈ తుఫానికి అన్నది చాలా కిందకి అన్నది పడిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 2-3 కూలీలు నెట్టుకొని ఇప్పుడు ఇదంతా నిలబెట్టి ఒక పక్క అన్నది పెట్టుకోవాలండి. అలాగే ఇలాగే ఈ తుఫాన్ అనేది కంటిన్యూ చేసిందంటే మనకు ఒక 1 రోజులు మాత్రం ఈ నీటిలో మాత్రం వరి అన్నది ఉండిపోతే మాత్రం మొలకలు వచ్చేస్తాయండి. బాగా ఇంకా భారీగా నష్టపోయినట్టే. మేమైనా కదండి, చాలామంది రైతులు ఏంటంటే రేపో మాపో ఈ వరి చేలన్నీ కోసేద్దామని చాలామంది ఉన్నారు, కానీ ఈ తుఫాను వల్ల చాలా నష్టం జరిగిందని నేను అనుకుంటున్నానండి. ఒకసారి మేము వ్యవసాయం చేసే విధానం ఒకసారి మీరు చూడండి. మేము ఎక్కువగా ఏంటంటే ఈ కొండపూడిలోనే మనకి పొలాలన్నీ ఒక సమానంగా ఉండవు కదండి, ఎగదేగా ఉంటాయి కదండి. దానివల్ల ఏంటంటే మేము ఒక చిన్న గొట్ల కింద అన్నీ తీసుకుంటామండి. అది ఏంటంటే స్టెప్ ఇరిగేషన్ అంటారు కదండి. ఇక్కడ ఏంటంటే ఒకసారి మీరు చూడండి, ఇక్కడ ఒక
బిట్ అన్నది చేశారు కదండి, ఇలాగ ఒక ల్యాండ్ అన్నది ఒక అరెకరం ఇలా చేశారు కదా, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ గొట్టు వచ్చేస్తుందండి. అలా గొట్టు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొంచెం ఒక అరెకరం అలా చేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి అలాగా ఆ కింద కూడా అలాగా చిన్న అరెకరం అన్నది చేస్తారండి. భూమి ఇలా చేసిన తర్వాత మనకి ఏంటంటే ఒక మెట్లాగా అన్నది వస్తుందండి. భూమి అన్నది మెట్లాగా వచ్చిన తర్వాత ఆ పైన అన్నది నీళ్ళు వస్తే మాత్రం అలాగా పైనుంచి ఇలాగ కిందకి అన్నది వెళ్తుందండి. మా భూమి మా చేలో నుంచి మా మాయాల చేలోకి వెళ్తుందండి నీరు అన్నది. అక్కడి నుంచి మా పిన్నాల చేలోకి అన్నది అలా కిందకి వెళ్తూ ఉంటుందండి వాటర్ అన్నది. ఈ వర్షం అన్నది ఒక 3-4 రోజులు బాగా పడిన వల్ల ఏంటంటే నీరు అన్నది స్టోర్ అయిపోయిందండి. ఎక్కడ నీరు అక్కడ ఆగిపోయింది. దానివల్ల ఏంటంటే ఎక్కువగా మొలకలాంటి వచ్చేస్తుంటాయండి. ఒకసారి మీరు చూడొచ్చు, మొత్తం చేను మొత్తం పడిపోయింది. అలాగే నీరు ఎక్కడ పడితే అక్కడ స్టాక్ అయిపోయిందండి. అసలు కదలడానికి కూడా ఎక్కడ ఛాన్స్ లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకా కిందకి వెళ్ళి చూద్దామండి, చేనులు ఇంకా ఎంత బాగా పడిపోయలేదు చూద్దాం. వర్షం పడిన మొదటి రోజు ఏంటంటే ఒక కొన్ని పొలాలన్నీ ఇలాగా పడుకుండిపోయండి. కొంతే కదా, పెద్ద నష్టమేమో రాదనుకున్నారండి రైతు అయితే. తర్వాత ఒక 2-3 రోజులు వర్షాలు బాగా, అంటే పెద్దగా వర్షాలు ఏం పడకపోయినా చిన్న చిన్న చినుకుల వల్ల, తర్వాత గాలి వల్ల ఏంటంటే మొత్తం చేనులన్నీ పడిపోయండి. దానివల్ల ఎక్కువ నష్టం అన్నది జరిగింది. ఒకసారి మీరు చూడండి, ఈ ఉరుపాలం అన్నది బాగా పడిపోయిందండి. పడిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇందులో ఈ పొలంలో అన్నది నీరు ఉంటుంది కదండి, నీరు ఉన్నప్పుడు ఏంటంటే ఈ మొత్తం మొలకలు వచ్చేస్తాయి కాబట్టి అటుపక్క అన్నది ఆరడానికి కోసమని ఇటుపక్క అన్నది ఊరు అన్నది వేసారండి. ఇలా మనకి ఏంటంటే మధ్యలో అన్నది ఆరుతుందండి ఎండ తగిలి. ఈ మధ్యలో నీరు కూడా ఆవిరైపోద్ది, బాగా ఎండ కాస్తుంది కదండి. ఇలా ఎండ కాసినప్పుడు మధ్యలో నీరు ఆరిపోయి అప్పుడు గింజ మాత్రం పాడవకుండా ఉంటుందండి. దానివల్ల ఇలా చేస్తున్నారు, చూస్తున్నారు కదండి. ఒకసారి ఈ పొలంలో ఉన్న నీరంతా కింద పొలంలో కన్నా పంపించేస్తున్నారండి. కింద నుంచి అలాగే చెరువులో కన్నా పంపించేస్తారు. అందుకే చిన్న గుట్ట అన్నది వేసారండి. ఒకసారి మీరు చూడొచ్చు, ఈ నీరంతా పైనుంచి అన్నది కిందకన్నది అలాగే చెరువులో కన్నది పోద్దండి. ఇంకా 20 రోజులు లేదంటే ఒక 25 రోజుల్లో కన్నది ఇది కోత అన్నది కోసేస్తారండి. సగం అయితే నిలబెట్టారండి, కొంత అయితే అసలు నిలబెట్టడానికి అయితే వీలు కుదరలేదు, ఇంకా అలాగే వదిలేశారు. పొలంలో నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఈ కోతలను కోసేసి గొడ్ల పైన అన్నది ఆరేసారండి. ఎంత ఆరేసినా సరే ఎంతైనా ఒక నాణ్యత అన్నది తగ్గిపోతుంది కదండి. దీనికి రేట్ అన్నది కొంచెం తక్కువ రేట్ అన్నది వస్తుంది. ఆ గిరిజన ప్రజలకైతే ఈ భూమి అన్నది ఒకరికి చాలా ఎక్కువ ల్యాండ్ అన్నది ఉంటుందండి. చిన్న చిన్న కమతలాంటి అని ఉంటాయి, అంటే చిన్న చిన్న ల్యాండ్ అన్నది ఉంటుందండి. ఉదాహరణకు ఒక ఎకరం ఉందంటే ఆ ఎకరాన్ని ఏంటంటే ఈ కొండపూళ్ళు అనేవి మనకి సమానంగా ఉండదు కదండి ల్యాండ్ అన్నది. అప్పుడు ఏం చేస్తారంటే చిన్న చిన్న బిడ్డల కింద అన్నది చేస్తారండి. చిన్న చిన్న బిడ్డల కింద చేసి అప్పుడు ఊరు అన్నది నాడతారండి. బాగా దుమ్ము అన్నది పట్టి అప్పుడు ఈ గత్తమని వేసి అప్పుడు ఊరు అన్నది నాడతారండి. నాటిన తర్వాత ఏంటంటే రేపు మాపు మంచి కోతకు వస్తుంది కదండి. అప్పుడు అనుభూతికి ఇలాంటి తుఫాలు వస్తే మాత్రం తప్పకుండా ఈ రైతులు అనేది బాగా నష్టపోతారండి. అలాగే ఇప్పుడు వరుపాలం అనేది ఇలా కింద పడిపోయింది కదండి. ఇలా కింద పడిపోయిన తర్వాత ఒక 1 రోజులు మాత్రం బాగా నానిపోతే మాత్రం దానికి అసలు ధర అన్నది రాదండి. చాలా తక్కువ ధరకి అన్నది కొనుక్కొని పట్టుకుపోతూ ఉంటారు. అసలు మంచి రేట్ అన్నది రాదు.